సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు చాలా మంది రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకునే అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. అసలుకు రెట్టింపు లాభం అంటూ ప్రచారం చేస్తూ దర్జాగా దండుకుంటున్నారు. ఇక ఈ అక్రమార్కులకు ప్రభుత్వం పెద్దల నుంచి సహకారం ఉండడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అయితే రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా. పాపం పండినప్పుడు చేసిన తప్పు బయటపడుతుంది. అలాంటి తప్పుకు పాల్పడి అమాయకుల నుంచి 15,000 కోట్లను దండుకుంది మహదేవ్ బెట్టింగ్ యాప్ అనే సంస్థ. సంవత్సరం క్రితమే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి తన పదవి కూడా కోల్పోయారు. ఎన్నికల ముందు అనూహ్యంగా ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు తవ్వడం మొదలుపెట్టాయి. ఒక బాలీవుడ్ నటుడిని కూడా అరెస్ట్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ను కొందరు అక్రమార్కులు ఏర్పాటు చేశారు. అసలుకు రెట్టింపు లాభం వస్తుందని సెలబ్రిటీలతో ప్రచారం చేయించారు. మహాదేవ్ కంపెనీ పేరు మీద 67 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్స్ సృష్టించారు. అమాయకులను ఆకర్షించేందుకు బాలీవుడ్ ప్రముఖులతో ప్రచారం చేయించారు. క్రికెట్, ఫుట్బాల్, తీన్ పత్తి వంటి వాటిలో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక ఆటలు ఆడించారు. అప్పట్లో సామాజిక కార్యకర్త ప్రకాష్ బంగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ యాప్ కోసం బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసింది. పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కావాలని సాహిల్ ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ముంబై హైకోర్టు తిరస్కరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సాహిల్కు గత ఏడాది డిసెంబర్లో సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ అతను విచారణకు రాలేదు. అయితే తాను యాప్ ప్రమోషన్లో మాత్రమే పాల్గొన్నారని, తనకు ఆ యాప్ నిర్వాహకులకు ఎటువంటి సంబంధం లేదని సాహిల్ అప్పట్లో ప్రకటించాడు. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం మాత్రం దీన్ని పుచ్చుతోంది. యాప్ నిర్వాహకులకు సాహిల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందులో వాటా కూడా ఉందని వాదిస్తోంది. ఎన్నికల వేళ సాహిల్ ను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చకు దారి తీస్తోంది. స్టైల్, ఎక్స్క్యూజ్ మీ అనే చిత్రాల ద్వారా సాహిల్ ఖాన్ గుర్తింపు పొందాడు.